విషాదం చోటు చేసుకుంది. వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థుల సాధారణ విహారయాత్ర విషాదాంతంగా మారింది. హాస్టల్ వార్డెన్ కు తెలియకుండా 8 మంది విద్యార్థులు మామండూరు విహారయాత్రకు వెళ్లారు. వారంతా హుబ్లీ ప్యాసింజర్ లో ప్రయాణించి మామండూరు రైల్వే స్టేషన్ వద్ద దిగారు. అక్కడే ప్రమాదం జరిగింది. వారిలో జాకేష్ అనే విద్యార్థి రైలు దిగిన తర్వాత స్టేషన్ ప్లాట్ఫారం ను ఉపయోగించకుండా రైలు పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను హై వోల్టేజ్ రైల్వే తీగలకు తగలడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. 90% పైగా కాలిన గాయాలతో ఉన్న అతనిని హుటాహుటిన తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాకేష్ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థి జాకేష్ డైరీ టెక్నాలజీలో చదువుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, దీపిక, ఏదైతే తిరుపతిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. వెటర్నరీ యూనివర్సిటీలో సంబంధించిన విద్యార్థులు మామూలు దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ కి విహారయాత్రకి వెళ్లారు. అయితే విహారయాత్రకి వెళ్లిన కొంతమంది హాస్టల్లోని విద్యార్థులు అక్కడ మొత్తం 8 మంది అక్కడికి విహారయాత్రకి వెళ్లారు. అయితే అక్కడ హై వోల్టేజ్ రైల్వే స్టేషన్ తీగలు ఉంటాయి. అదే విధంగా అక్కడ ఏదైతే వెళ్తున్నారో దారిలో రైల్వే పట్టాలు కూడా ఉంటాయి. అయితే ఈ పట్టాల దగ్గర ఒక విద్యార్థి ఆ పట్టాలకు తగిలి చనిపోవడం అయితే జరిగింది. అయితే అక్కడ విహారయాత్రకి వెళ్ళిన విద్యార్థులు ఆ రైల్వే స్టేషన్ పైకి ఎందుకు ఎక్కారనే దానిపైన ఎత్తితే పోలీసులు అయితే విద్యార్థులు అయితే చేపట్టారు. ఎందుకంటే విహారయాత్రకి వెళ్ళే మార్గం మధ్యలో ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్ కింద వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. అయితే పైన చనిపోవడంతో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది చనిపోయినారా లేకపోతే ఏమన్నా హత్య చేశారా అనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే పూర్తి విచారణ చేపట్టారు. అయితే రైలు పట్టాలకు అయితే చనిపోవడానికి ఎందుకు మృతి చెందారు పూర్తి స్థాయిలో విచారణ అయితే ఇప్పటికే పోలీసులు అయితే మృతి చెందారు. అయితే ఇది తిరుపతిలో ఇది తీవ్ర స్థాయిలో విషాద ఘటనని చోటు చేసుకోవచ్చు. ఒకే యూనివర్సిటీకి చెందిన అంటే వెటర్నరీ యూనివర్సిటీలో చదువుతున్న 8 మంది ఒకసారిగా మామండూరులోని జలాశయానికి విహారయాత్రకి వెళ్ళడంతో ఒకసారిగా ఈ విద్యార్థులు అక్కడ తప్పిపోవడం, ఒకరు చనిపోవడం ఇదంతా కూడా ఒక మిస్టరీ లాగా తెలుస్తుంది. ఏదైనా పోలీసు విచారణలో ఇతను ఎందుకు చనిపోయినాడు అనేది మాత్రం తెలియాల్సింది. థ్యాంక్ యూ కిరణ్.